వరంగల్ నగరంలో కొలువుతీరిన మట్టి వినాయకులు విభిన్న రూపాలతో సందడి చేస్తున్నారు. అనేక వీధుల్లో గల్లీ గల్లీలో బొజ్జ గణపయ్యల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అనేక చోట్ల మట్టి వినాయకులు సందడి చేస్తూ పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నాయి. రంగురంగుల లైట్ల కాంతిలో నగరం మొత్తం కూడా ఉత్సవాల వాతావరణం వెల్లివిరిసింది. గణపతి పప్ప మోరియా నినాదాలు, భక్తి పాటలతో వరంగల్లో మారుమోగిపోతున్న వైనంపై ప్రత్యేక కథనం. వరంగల్లో గణపతి మహారాజుల సందడి కొనసాగుతుంది. చిన్న పెద్ద, సామాన్య సంపన్న తేడా లేకుండా తమ తాహత మేరకు గల్లీ గల్లీలో గణనాథులను కొలువుదీర్చారు భక్తులు. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ వరంగల్ నగరం సరికొత్త కాంతులతో విరాజిల్లుతోంది. కుటుంబ సమేతంగా భజనలతో గణపతి మంటపాలు ఆధ్యాత్మిక పరిమళాలు వ్యాపింపచేస్తున్నాయి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే గత ఏడాది కంటే మట్టి గణనాథుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాప్కేనో మట్టి గణపతులకే జై అని చెప్పేస్తున్నారు వరంగల్ వాసులు. మా ఒక సందేశం ఏంటంటే పాత తరాలకు సంబంధించి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో అవి రోజు రోజుకు మరుగున పడిపోతున్నాయి. అవి మళ్ళా పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉన్నది. కావున ఇదొక మాకు సందేశంగా ప్రజలకు తెలియజేయడం. పాత సంస్కృతులు ఎలా ఉన్నాయి, పల్లెటూరు వాతావరణాలు ఎలా ఉన్నాయి, అంతా మొత్తం పట్టణీకరణ అయిపోయి అందరూ మార్పు చెందుతున్నారు. అది కాకుండా పాత రోజుల్లో ఎలా అయితే ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఆ వాతావరణాలు ఎలా ఉన్నాయో అవన్నీ ప్రజలకు తెలియజేసే ఉద్దేశం, సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టినాం. 1982లో స్థాపించబడింది కాకతీయ యూత్ అసోసియేషన్ అనేది. నాటి నుంచి నేటి వరకు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు గణపతి నవరాత్రులు చేస్తూనే ఉన్నాం. 1982లో మొదటిసారిగా మొదలుపెట్టాము. ఇప్పుడు 2025 సంవత్సరం 2025 సంవత్సరం నాటికి మేము నిర్విఘ్నంగా చేస్తున్నాం ఆ దేవుడి కృప వల్ల. ప్రకృతిని కాపాడుకుందామన్న ప్రభుత్వ పిలుపునకు ప్రజల నుంచి స్పష్టమైన స్పందన వస్తోంది. ప్రకృతిని కాపాడుకునే విధంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుపుకోవాలన్న ప్రచారానికి సానుకూల స్పందన కనిపిస్తోంది. మున్సిపల్ కార్యాలయంతో పాటు కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాలు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మట్టి వినాయకుల విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం మట్టి వినాయకుల క్రేజీకి మరింతగా దోహదపడింది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని అధికారులు కోరుతుండడమే కాకుండా ఆ ప్రక్రియలో పాలుపంచుకుంటూ ప్రోత్సహిస్తుండడం సత్ఫలితాలనిస్తోంది. ఈ రోజు యొక్క ఉద్దేశం ఏంటంటే పల్లె వెలుగు లెక్క పల్లెటూరులో ఏ విధంగా వాతావరణం ఉంటున్నది మీ యొక్క సన్నివేశాన్ని క్రియేట్ చేసినాము. భారతీయులు సాంప్రదాయాలకు, సంస్కృతులకు మూల విరాట్టు. పూర్వము ఈ యొక్క ఆధునిక కాలంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ పూర్వకాలము వంటని గ్యాస్ ఈ కాలంలో వంటలు గ్యాస్లో చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పూర్వకాలము మట్టితో తయారు చేసిన కుండలలో తయారు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు మూల విరాట్టులకు సంబంధించిన వాటిని మర్చిపోతున్నారు. ఈ మూల విరాట్టులకు సంబంధించిన వాటిని మర్చిపోవడం వల్ల పల్లెటూరులో ఈ యొక్క సన్నివేశాలు మేము ఈరోజు క్రియేట్ చేసినాము. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పిలువబడే వరంగల్ నగర్ నడిబొడ్డు ఎల్దం బజార్లో ఏర్పాటు చేసిన 45 అడుగుల మట్టి విగ్రహం పర్యావరణ పరిరక్షణకి పెద్దపీట వేస్తున్నది. నవరాత్రుల పూజల అనంతరం ఎలాంటి నిమజ్జనం చేయాల్సిన అవసరం లేకుండా ఉన్న చోటనే పాలు, నీటితో నిమజ్జనం చేసే విధానాన్ని తీసుకురావడం ఇక్కడ ప్రత్యేకత. గత ఏడాది ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, జేపీఎన్ రోడ్, చౌరస్తా, వరంగల్. నా పేరు నాగరామచందర్. గత 14 సంవత్సరముల నుండి మేము పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచిస్తూ మట్టి వినాయకులను ఏర్పాటు చేస్తూ ఆ వినాయకుడికి వివిధ రూపాలతో మేము అలంకరించి ఓరుగల్లు యొక్క భక్త జనావళికి దర్శనమిప్పిస్తున్నాము. మొదటగా తంపుసబ్ల గణపతిగా, తర్వాత వరిగడ్డి గణపతిగా, డక్కెన్స్ గణపతిగా, కుందన్స్ గణపతిగా, పోకల గణపతిగా, మసాలా గణపతిగా, ఈ విధంగా వివిధ రకాలతో ఏర్పాటు చేసుకుంటూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అద్దాల గణపతిగా మీ ముందుకు దర్శనం ఇస్తున్నారు మా స్వామివారు.
ఈ స్వామివారి యొక్క ఎత్తు 14.5 అడుగులు, వెడల్పు 8 అడుగులండి. రోజు రోజుకు మా యొక్క విఘ్ననాథుని దర్శించడానికి తండోపతండాలుగా వచ్చే భక్త జనావళికి మా కమిటీ తరపున స్వాగతం సుస్వాగతం. అందరికీ మా యొక్క కృతజ్ఞతాభివందనములు. ఇక మరోచోట జేపీఎన్ రోడ్లో విలేజ్ పరిసరాల వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతి అందాలతో పాటు పల్లెటూరు కట్టుబాట్లు, సాంప్రదాయాలను ఇప్పటి తరం వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో తెలియచెప్పే ప్రయత్నం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పిన్నవారి స్ట్రీట్లో పంచముఖ అవతారంలో గోవిందరాజుల గుట్ట, గిర్మాజీపేటలో అనంత పద్మనాభ స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా అవతారమెత్తి వరంగల్ భక్తులకు కన్నుల పండుగగా సంతృప్తినిస్తున్నారు మట్టి గణనాథులు. ఎస్ఆర్ఆర్ తోటలో దశావతారం వినాయకుడు, బాదంతో డ్రై ఫ్రూట్స్ వినాయకుడు, గోమతి చక్రాలతో గవ్వల వినాయకుడు, సరస్వతి రూప వీణా వినాయకుడు, సుత్తిలిపోసల వినాయకుడు, రుద్రాక్ష వినాయకుడు, ఇలా మట్టి గణపతుల సంఖ్య భారీగా పెరిగింది. వినాయకుడు మేము పెట్టబట్టి 44వ సంవత్సరం ఇది. ప్రతి సంవత్సరం కూడా ఇండియాలో ఉన్న దేవాలయాలను చిత్రీకరించి ఇక్కడ ప్రజలకు చూపించడం జరుగుతుంది. గతం లోపల అనంత పద్మనాభ స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, శక్తిపీఠాలు, అలాగే కైలాసగిరి పర్వతాలు, పోతే లాస్ట్ టైం వచ్చేసి అయోధ్య శ్రీరాముని వేయడం జరిగింది. ఈసారి కూడా దశావతారాలు, జ్యోతిర్లింగాలు, అలాగే అడవిలో వినాయకుడు ఆడుకునేటువంటి దృశ్యాలు, అనంత పద్మనాభ స్వామి ఆరోగతి తెరిచిలు కదా, దానిది ఒక దృశ్యాలు, ఇంకా ఎన్నో దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించి భక్తులకు, బీదవాళ్లకు, వికలాంగులకు, వృద్ధులకు, ఇటువంటి వాళ్ళు పోలేరు కాబట్టి ఇట్లాంటి ఇండియాలో ఉన్న దేవాలయాలను మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇవన్నీ చిత్రీకరించి ప్రజలకు చూపించడం జరుగుతూ ఉంటుంది. మొత్తంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరంగల్ ట్రై సిటీలో పర్యావరణ పరిరక్షణ నిబంధనలు పాటించడంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే వరంగల్ మొదటి స్థానంలో ఉంటుందని అధికారులు, సీనియర్ సిటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబో రోజుల్లో కూడా ఇలాగే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకుండా యుద్ధం చేద్దామని పిలుపునిస్తున్నారు. ప్రకృతిని కాపాడుకునే రీతిలో ప్లాస్టిక్ రహిత నగరంగా వరంగల్ రికార్డు సృష్టించే దిశలో ముందుకు సాగుతుంది. మరి పంచగణపతుల రూపంలో ఈరోజు ఘనంగా వైభవంగా నవరాత్రుల భాగంగా ఎన్నో దృశ్యాలు కళ్ళకు అందరికీ చూసేలాగా మరి టీమ్ అంతా ఫ్రెండ్స్ యూనిట్ ఆకట్టారు. లోపలికి వెళ్తే ఎక్కడో చూడని కూడా, అంటే అందరు జ్యోతిర్లింగాలు కూడా చూసి ఉండరు. అలాగే అనంత పద్మనాభ స్వామి ఆరోగది కూడా తెరిచారు కనుక అలాంటి, అంటే అక్కడ ఎలా ఉంటాయో చూడని వాళ్ళకి ఇక్కడ అలా సేమ్ ఉంటాయనే దృశ్యాన్ని రూపకరించి దీని ఒక 1 month ముందుగానే ఎలా ఉంటుంది, ప్రజలకు ఎలా బాగుంటుందని అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, కరెంటు పోయినా కానీ ఇన్వర్టర్ అంటే ఏర్పాటు చేస్తూ అన్ని విధాలుగా ఉంటుంది.